హాయ్ ఫ్రెండ్స్, మన లాస్ట్ క్లాస్లో జీవశాస్త్ర పరిచయం మరియు జీవుల యొక్క వర్గీకరణ అనే టాపిక్ సంబంధించి కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. ఓకే, వాటిని ఒకసారి రీకాల్ చేసుకుని మనం నెక్స్ట్ టాపిక్ మొదలు పెడదాం. ఇందులో ఫస్ట్ సైన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సైన్స్ అనే పదం మనకి సైన్షియా అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. సైన్షియా మీనింగ్ ఏంటంటే నాలెడ్జ్ లేదా జ్ఞానం అని అర్థం. అలాగే తర్వాత బయాలజీ లేదా జీవశాస్త్రం అనే పదం మనకి రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. అందులో ఒకటి బయోస్ మరియు లోగోస్. బయోస్ మీన్స్ లైఫ్ అని అర్థం, అలాగే లోగోస్ మీన్స్ టు స్టడీ అని అర్థం. అలాగే బయాలజీ ఏంటంటే ద స్టడీ ఆఫ్ లైఫ్ లేదా ద స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఓకే, జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మన జీవశాస్త్రంగా చెప్పుకోవడం జరిగింది. తర్వాత కొంతమంది పితామహుల గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటే జీవశాస్త్ర పితామహుడుగా మనం ఎవరిని చెప్పుకున్నామంటే అరిస్టాటిల్ని చెప్పుకోవడం జరిగింది. ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్. అలాగే ఫాదర్ ఆఫ్ బాటనీ అంటే వృక్షశాస్త్ర పితామహుడుగా మనం ఎవరిని చెప్పుకున్నామంటే థియోప్రాస్టస్. ఇతను వృక్షశాస్త్ర పితామహుడు. అలాగే ఫాదర్ ఆఫ్ జువాలజీ జంతుశాస్త్ర పితామహుడుగా కూడా మనం అరిస్టాటిల్ని చెప్పుకోవడం జరిగింది. అరిస్టాటిల్. అలాగే అరిస్టాటిల్ జంతుశాస్త్ర పితామహుడు, అలాగే పిండోత్పత్తి శాస్త్ర పితామహుడుగా కూడా అరిస్టాటిల్ని మనం చెప్పుకున్నాం. చూడండి, ఫాదర్ ఆఫ్ బయాలజీ, అలాగే ఫాదర్ ఆఫ్ జువాలజీ, అలాగే ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ, పిండోత్పత్తి శాస్త్ర పితామహుడుగా అరిస్టాటిల్ని చెప్పుకోవడం జరిగింది. అలాగే తర్వాత వర్గీకరణ, జీవులను వాటి లక్షణాల ఆధారంగా కొన్ని సమూహాలుగా వేరు చేయడాన్ని మనం వర్గీకరణ అని చెప్పుకున్నాం. వర్గీకరణకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని మనం టాక్సానమీ అని చెప్తాం. ఓకే, ఇది వర్గీకరణ శాస్త్రం. వర్గీకరణ పితామహుడుగా మనం ఎవరిని చెప్పుకున్నామంటే లినియస్, కెరోలస్ లినియస్ని వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా చెప్తాం. అలాగే టాక్సానమీ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఏపీ డికెండోల్. ఓకే, ఏపీ డికెండోల్ ఇతను టాక్సానమీ లేదా వర్గీకరణ శాస్త్రం అనేటువంటి పదాన్ని ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఇక్కడ జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, కానీ జీవశాస్త్రం లేదా బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే జీన్ లామార్క్ అని చెప్పుకున్నాం. అలాగే వర్గీకరణకు సంబంధించి ఇంకోటి ఏంటంటే వర్గీకరణ అనేది జీవుల యొక్క పరిణామంతో ఎవాల్యూషన్తో దగ్గర సంబంధాన్ని కలిగి ఉందని చెప్పుకున్నాం. అలాగే జీవ పరిణామం గురించి మొదట అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ అని చెప్పుకోవడం జరిగింది. చార్లెస్ డార్విన్. ఓకే, జీవుల యొక్క పరిణామం గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఓకే, తర్వాత కెరోలస్ లినియస్ మొట్టమొదటిసారిగా జీవులను శాస్త్రీయంగా వర్గీకరించడం చెప్పుకున్నాం. దాంతోపాటు ద్వినామీకరణ విధానం, ప్రతి జీవికి రెండు పదాలతో కూడినటువంటి పేర్లు ఉండాలని చెప్పి ద్వినామీకరణ విధానాన్ని ప్రతిపాదించిన వ్యక్తి కెరోలస్ లినియస్. దీంతోపాటు ద్వినామీకరణ విధానంలో ఉన్నటువంటి కొన్ని నియమాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇందులో ప్రతి జీవికి రెండు పేర్లు ఉండాలని, అందులో మొదటిది ప్రజాతి, అలాగే రెండవది జాతి అని చెప్పుకున్నాం. ఓకేనా. నామీకరణ విధానం అసలు వర్గీకరణ విధానానికి మూల ప్రమాణంగా మనం జాతిని చెప్పుకోవడం జరిగింది. జాతి అనే పదం దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే జాన్ రే. జాతి అనే పదాన్ని ప్రతిపాదించింది జాన్ రే. అలాగే ప్రజాతి అనే పదాన్ని ప్రతిపాదించింది టర్న్ఫోర్ట్. ఓకే, ఇది జాతి ప్రజాతికి సంబంధించి. ఇక ద్వినామీకరణ విధానంలో నియమాలు, ప్రతి జీవి యొక్క పేరులోనూ ప్రధానంగా రెండు పేర్లు ఉంటాయి. మొదటిది ప్రజాతి అని, అలాగే రెండవది జాతి అని చెప్పుకున్నాం. పేర్లు రాసేటప్పుడు ప్రజాతి యొక్క పేరు మొట్టమొదటిగా మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలని చెప్పుకున్నాం. అలాగే మిగిలిన అక్షరాలన్నీ స్మాల్ లెటర్ ఉండాలని చెప్పుకున్నాం. ఉదాహరణకు కొన్ని జీవుల యొక్క సైంటిఫిక్ నేమ్స్ కనుక మనం పరిశీలిస్తే శాస్త్రీయనామాలు, ఇందులో ఫస్ట్ మానవుని యొక్క శాస్త్రీయనామం హోమోసేపియన్స్. ఇది సైంటిఫిక్ నేమ్ అనుకుంటే, ఇందులో ప్రజాతి పేరు మొదట ఉన్నది ప్రజాతి పేరు, తర్వాత ఉన్నది జాతి పేరు. ఓకే, ప్రజాతి పేరు ఇది హోమో, అలాగే జాతి పేరు సేపియన్స్. ఇందులో ప్రజాతి పేరును మనం రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, మిగిలిన అక్షరాలన్నీ స్మాల్ లెటర్తో రాయాలని చెప్పుకున్నాం. ఓకేనా. అంతేకాకుండా బుక్లో ప్రింట్ వేసేటప్పుడు ఈ శాస్త్రీయ నామాలను ఇటాలిక్ లెటర్స్లో ప్రింట్ వేయాల్సి ఉంటుంది. ఓకేనా. అంటే
కొంచెం వంపు కలిగినటువంటి అక్షరాలు. అలాగే మనం చేతితో రాసినప్పుడు ఈ ప్రజాతి పేరు అలాగే జాతి పేరు క్రింద అండర్లైన్ చేయాల్సి ఉంటుందని చెప్పుకున్నాం. ఓకే, ఈ రెండు పేర్లతో పాటు చివరన అవసరమైతే అది కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరును మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మన ద్వినామీకరణ విధానంలో ఉండేటువంటి కొన్ని నియమాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే వీటితో పాటు మనం కొన్ని జీవుల యొక్క శాస్త్రీయనామాలు మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మానవుడి యొక్క శాస్త్రీయనామం హోమోసెపియన్స్, దీంతో పాటు వేప చెట్టు, అలాగే మామిడి, చింత, కొబ్బరి, తులసి, టేకు లేదా కాఫీ, ఇట్లా కొన్ని మొక్కల శాస్త్రీయనామాలు కనుక మనం పరిశీలిస్తే వేప, ఇది అజాడిరక్తా ఇండికా అంటాం, అజాడిరక్తా ఇండికా. ఓకే, మామిడి, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి, మామిడి యొక్క శాస్త్రీయనామం మ్యాంజిఫెరా ఇండికా, మ్యాంజిఫెరా ఇండికా. అలాగే చింత యొక్క శాస్త్రీయనామం టామరిండస్ ఇండికా. అలాగే కొబ్బరి యొక్క శాస్త్రీయనామం కోకస్ న్యూసిఫెరా. ఓకే, తర్వాత తులసి ఇది హెర్బల్ ప్లాంట్, ఆయుర్వేద మొక్క. దీని యొక్క శాస్త్రీయనామం చూస్తే కనుక ఆసిమం శాంక్టమ్. అలాగే టేకు యొక్క సైంటిఫిక్ నేమ్ టెక్టోనా గ్రాండిస్. అనేది టేకు మొక్క యొక్క శాస్త్రీయనామం. కాఫీ చెట్టు యొక్క శాస్త్రీయనామం ఏంటంటే కాఫియా అరబికా. అలాగే వరి యొక్క శాస్త్రీయనామం వరైజా సెటైవా, ఇది వరి యొక్క శాస్త్రీయనామం. ఇట్లా కొన్ని శాస్త్రీయనామాలు ఏవైనా గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు ఇంతకుముందు రబ్బర్ చెట్టు ఒకటి చెప్పుకోవడం జరిగింది. మనం రబ్బరు చెట్టు యొక్క శాస్త్రీయనామం హీవియా బ్రెజిలియన్సిస్ అని చెప్పుకున్నాం. వీటితో పాటు మనం మొక్కలలో విడుదలయ్యేటువంటి ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు ఆల్కలాయిడ్స్, టానిన్స్, రెజిన్స్ చెప్పుకున్నాం. ఆల్కలాయిడ్స్ సంబంధించి కొన్ని మొక్కల శాస్త్రీయనామాలు చెప్పుకున్నాం, అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇట్లా శాస్త్రీయనామం సైంటిఫిక్గా పెట్టేటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని శాస్త్రీయనామాలని చెప్తాం. ఓకే, ఇది ద్వినామీకరణ విధానానికి సంబంధించి కొన్ని మొక్కల యొక్క ఎగ్జాంపుల్స్. ఓకే, ఇట్లా ద్వినామీకరణాన్ని ప్రతిపాదించి జీవులకు పేర్లు పెట్టే విధానాన్ని మనకు తెలియజేసింది ఎవరంటే కేరళస్ లినియస్. ఓకే, ఇది లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి కొన్ని విషయాలు, అలాగే వీటితో పాటు కొన్ని మొక్కల యొక్క శాస్త్రీయనామాలు. ఓకే, దీని తర్వాత మనకి కేరళస్ లినియస్ వర్గీకరణకు సంబంధించి ఒక వర్గీకరణ క్రమాన్ని ఒకదాన్ని సూచించడం జరిగింది. ఆ వర్గీకరణ క్రమం ఏముందో చూద్దాం ఒకసారి. చూడండి, తర్వాత జీవుల యొక్క వర్గీకరణకు సంబంధించి వర్గీకరణ క్రమం, దీన్ని అంటే జీవులను ఏ క్రమంలో మనం పొందుపరచాలి, ఏ క్రమంలో వాటిని విశ్లేషించాలి అనే దాన్ని మనకి లినియస్ సూచించడం జరిగింది. దాన్ని మనం వర్గీకరణ క్రమంగా చెప్పి, ఈ వర్గీకరణ క్రమం చెప్పుకునే ముందు ఇంతకుముందు మనం మొక్కలు లేదా జంతువుల కొన్ని శాస్త్రీయనామాలు చెప్పుకోవడం జరిగింది. అయితే శాస్త్రీయనామాలను భద్రపరిచేటువంటి 2 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ బుక్స్ యొక్క నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ICBN, రెండవది ICZN ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిన్క్లేచర్, రెండవది ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జులాజికల్ నామిన్క్లేచర్. మొక్కలకు సంబంధించినటువంటి శాస్త్రీయనామాలు లిఖించేటువంటి పుస్తకం, అలాగే జంతువులకు సంబంధించినటువంటి శాస్త్రీయనామాలను లిఖించేటువంటి పుస్తకం. ఓకే, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిన్క్లేచర్, అలాగే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జులాజికల్ నామిన్క్లేచర్. ఇది శాస్త్రీయనామాలను లిఖించేటువంటి కొన్ని బుక్స్. ఓకేనా, తర్వాత వర్గీకరణ క్రమం లేదా వర్గీకరణ విధానంలో జీవుల యొక్క అమరిక పరిశీలిస్తే, ఓకే, వర్గీకరణకు సంబంధించి మనం మూల ప్రమాణంగా మనం దేని చెప్తామంటే జాతిని చెప్తాం. ఒక వర్గీకరణ క్రమంలో మూల ప్రమాణం జాతి. ఓకే, జాతి అంటే ఒకే లక్షణాలు కలిగి ఉండి ఒకదానితో ఒకటి స్వేచ్ఛగా ప్రత్యుత్పత్తి జరుపుకుని కొత్త జీవులను ఏర్పరిచేటువంటి జీవుల యొక్క సమూహమే జాతి. ఓకే, అందువల్ల దీన్ని వర్గీకరణకు మూల ప్రమాణంగా చెప్తాం. అంతేకాకుండా వర్గీకరణలో అతి చిన్న ప్రమాణం జాతి దగ్గర నుంచి మొదలుకొని పైకి వెళ్ళే కొలది ఓకే జీవుల మధ్య పోలికలు తగ్గుతూ ఉంటాయి, అలాగే భేదాలు పెరుగుతూ ఉంటాయి.
ఓకేనా. ఒకసారి జాతి దగ్గర మొదలుకొని ఆ పై వరకు జీవుల యొక్క వర్గీకరణ క్రమం ఎలా ఉందో చూద్దాం. ఇందులో ఫస్ట్ జాతి, కొన్ని జాతుల యొక్క సమూహాన్ని మనం ప్రజాతిగా చెప్తాం. తర్వాత కుటుంబం, క్రమం, తరగతి, వర్గం, రాజ్యం, అలాగే రంగం. ఓకే, ఈ విధంగా జాతి దగ్గర మొదలుకొని పైకి వెళ్ళే కొలది జీవుల యొక్క క్రమం ఈ విధంగా ఉంటుంది. జాతి అనేది మూల ప్రమాణం, అలాగే జాతి అనేది అతి చిన్న ప్రమాణం. ఓకే, జాతి దగ్గర మొదలుకొని దీన్ని ఒకసారి అవరోహణ క్రమంలో రాస్తే కనుక, ఓకే, అవరోహణ క్రమంలో చూస్తే మొదట రంగం, ఓకే, తర్వాత రాజ్యం, వర్గం, తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి. ఓకే, జాతి. ఇక్కడ మనకి వర్గీకరణ విధానంలో జీవుల యొక్క అమరిక అనేది రంగంతో మొదలవుతుంది. దీన్ని డొమైన్ అని పిలుస్తాం. ఓకే, రంగంతో మొదలవుతుంది, అలాగే జాతితో ఎండ్ అవ్వడం జరుగుతుంది. అందువల్లనే జాతిని మూల ప్రమాణంగా చెప్తాం. అంతేకాకుండా జాతిని దీన్ని అతి చిన్న ప్రమాణంగా చెప్తాం. ఓకే, ఇందులో అతిపెద్ద ప్రమాణం మనకి రంగం లేదా రాజ్యం అవుతుంది. ఓకే, అతి చిన్న ప్రమాణం జాతి అవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ వర్గీకరణ విధానంలో జీవుల యొక్క అమరిక రంగం లేదా డొమైన్తో స్టార్ట్ అయ్యి అలాగే స్పీసీస్తో ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ నేమ్స్ని మనం ఒకసారి ఇంగ్లీష్లో చూస్తే దీన్ని డొమైన్ అని పిలుస్తాం, దీన్ని కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్. ఓకే, ఇది జీవుల యొక్క క్రమం. ఇందులో మనకి ఒక జాతి జీవులు అంటే ఉదాహరణకు మానవులంతా ఒక జాతి, అలాగే పశువుల్లో చూస్తే కనుక ఆవులన్నీ ఒక జాతి అవుతుంది, అలాగే గేదెలన్నీ ఒక జాతి. ఓకే, కుక్కలన్నీ ఒక జాతి. పక్షులలో ఎన్నో రకాల పక్షులు ఉంటాయి, అందులో కాకులన్నీ ఒక జాతి. అంటే ఒక జాతి జీవులు అన్నీ ఒకే లక్షణాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఒకదానితో ఒకటి స్వేచ్ఛా సంపర్కం జరుపుకుని అట్లాంటి కొత్త జీవులను ఏర్పరచగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అది ఒక జాతిగా చెప్తాం. ఒక జాతి నుంచి మొదలుకొని పైకి రంగం వరకు వెళ్ళే కొలది జీవులలో పోలికలు క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి, వీటి మధ్య భేదాలు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా పైనుంచి కిందకి పరిశీలిస్తే రంగం లేదా రాజ్యం దగ్గర మొదలుకొని జాతి వరకు మనకు పరిశీలిస్తే జీవుల మధ్య ఉండేటువంటి పోలికలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఓకే, భేదాలు తగ్గుతూ ఉంటాయి. ఓకేనా. కొన్ని జాతి జీవులు కలిస్తే అది ప్రజాతి అవుతుంది, కొన్ని ప్రజాతులు కలిస్తే అది ఫ్యామిలీ లేదా కుటుంబం అవుతుంది, కొన్ని కుటుంబాలు కలిస్తే అది క్రమం లేదా ఆర్డర్ అవుతుంది. ఇట్లాంటి కొన్ని క్రమాలు కలిస్తే ఒక తరగతి, కొన్ని తరగతులు కలిస్తే ఒక వర్గం, కలిస్తే రాజ్యం. ఈ విధంగా రంగం అనేది మన వర్గీకరణ క్రమంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇది వర్గీకరణకు సంబంధించినటువంటి జీవుల యొక్క అమరిక విధానం లేదా క్రమ పద్ధతి. ఓకేనా. ఇందులో ఖచ్చితంగా మనం ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏదో ఒక క్రమంలో ఇది ఆరోహణ పద్ధతిలో కానీ లేదా అవరోహణ విధానంలో కానీ మీకు ఇది క్రింది నుంచి పైకి, ఇది పై నుంచి క్రిందికి, మీకు ఏ విధంగా మీకు అవకాశం ఉంటే ఆ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఆర్డర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇందులో దీన్ని మీరు రెండుగా కట్ చేసి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. మనకి జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, వర్గం, రాజ్యం, రంగం. ఓకే, ఇట్లా మీరు విభజించి గుర్తుపెట్టుకున్నా మీకు ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇది వర్గీకరణ విధానము. అలాగే వర్గీకరణ విధానంలో జీవుల యొక్క అమరిక చేసేటువంటి విధానం. ఇందులో మూల ప్రమాణం జాతి. ఓకే, ఈ వర్గీకరణ క్రమం అనేది రంగంతో మొదలవుతుంది, అలాగే జాతితో ఎండ్ అవుతుంది. అతి చిన్న ప్రమాణం జాతి, అలాగే అతి పెద్ద ప్రమాణం రాజ్యం ఇస్తే రాజ్యం అవుతుంది, లేదా రంగం ఇస్తే రంగం అవుతుంది. ఇంకా వాడిచ్చే చాయిస్ని బట్టి మీరు క్రింది వాటిలో చాయిస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది వర్గీకరణ క్రమం. తర్వాత హిస్టరీ ఆఫ్ క్లాసిఫికేషన్. వర్గీకరణకు సంబంధించి
చరిత్ర. పూర్వం నుంచి నేటి వరకు వివిధ శాస్త్రవేత్తలు జీవులను ఏ విధంగా వర్గీకరించారనేది చూద్దాం ఒకసారి. చూడండి, తర్వాత హిస్టరీ ఆఫ్ క్లాసిఫికేషన్, వర్గీకరణ యొక్క చరిత్ర. వర్గీకరణ యొక్క చరిత్ర పరిశీలిస్తే మనం మొట్టమొదటిసారిగా జీవులను వర్గీకరించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి అరిస్టాటిల్గా చెప్పుకోవడం జరిగింది. ఓకే, అరిస్టాటిల్ మనం ఫాదర్ ఆఫ్ బయాలజీగా చెప్తాం. అతను మొట్టమొదటిసారిగా జీవులను వర్గీకరించడానికి ప్రయత్నం చేశాడు. అతను జీవులను ప్రధానంగా మనకి 2 సమూహాలుగా వేరు చేయడం జరిగింది. ఒకటి మొక్కలు మరియు రెండవది జంతువులు. ఓకే, తర్వాత చరకుడు అలాగే సుశ్రుతుడు వీళ్ళిద్దరూ కూడా మొక్కలను ఔషధ గుణాల ఆధారంగా వర్గీకరించడం జరిగింది. పరాశరుడు అతను మొక్కలను పుష్పాల ఆధారంగా వర్గీకరించడం జరిగింది. ఓకే, పరాశరుడు మొక్కలను పుష్పాల ఆధారంగా వర్గీకరించడం జరిగింది. తర్వాత మనకి జీవులను మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా పరిశీలించి వాటి లక్షణాల ఆధారంగా వర్గీకరించిన మొదటి వ్యక్తిగా మనం కేరళస్ లిన్నేయస్ని చెప్తాం. ఓకే, కేరళస్ లిన్నేయస్ని అందువల్ల వర్గీకరణ శాస్త్ర పితామహుడిగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే కేరళస్ లిన్నేయస్ ఏం చేశాడంటే మొట్టమొదటిసారిగా జీవులను ప్రధానంగా 2 కింగ్డమ్స్ అంటే 2 రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. 1735 సంవత్సరంలో కేరళస్ లిన్నేయస్ జీవులన్నింటినీ కలిపి ఒకటి మొక్కలు రెండవది జంతువులు అంటే ప్లాంటే అండ్ యానిమేలియా అని చెప్పి ప్రధానంగా 2 రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. ఓకే, తర్వాత ఎర్నెస్ట్ హెకెల్ అనే శాస్త్రవేత్త మొత్తం జీవులన్నింటినీ 3 రాజ్యాలుగా వర్గీకరించాడు. మొక్కలు మరియు జంతువులు కాకుండా ఓకే ఈ రెండింటి లక్షణాలకి చెందకుండా ఉన్నటువంటి మిగిలిన జీవులన్నింటినీ అతను ప్రొటిస్టా రాజ్యంలో ఉంచడం జరిగింది. ఓకే, మొక్కలు మరియు జంతువులకు సంబంధించి ఓకే ఈ 2 లక్షణాలు లేకుండా ప్రత్యేకంగా ఉన్న జీవులను హెకెల్ ప్రొటిస్టా అనేటువంటి 3వ రాజ్యంలో ఉంచడం జరిగింది. ఈ విధంగా ఎర్నెస్ట్ హెకెల్ 1866 సంవత్సరంలో జీవులన్నింటినీ 3 రాజ్యాలుగా వర్గీకరించాడు. అందులో ఒకటి ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. ఓకేనా, తర్వాత చాటన్ ఈయన కూడా జీవులను ప్రధానంగా మనకి 2 రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. ఈయన జీవులను కేంద్రకం ఆధారంగా వర్గీకరించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవులలో కణాలలో ఉండేటువంటి కేంద్రకం ఆధారంగా 2 రాజ్యాలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే చాటన్. ఇతను 1925 సంవత్సరంలో కేంద్రకం లేని వాటిని వాటిని కేంద్రక పూర్వజీవులుగాను, కణాల్లో కేంద్రకం కలిగి ఉన్న జీవులను నిజ కేంద్రక జీవులుగాను వర్గీకరించడం జరిగింది. సాధారణంగా కేంద్రకానికి సంబంధించి కణాలన్నిటిలోనూ కేంద్రక పదార్థం అనేది ఉంటుంది. కేంద్రక త్వచం ఆధారంగా మనం కేంద్రక పూర్వజీవులు అలాగే నిజ కేంద్రక జీవులుగా మనం వర్గీకరిస్తాం. కేంద్రక పదార్థం చుట్టూ కేంద్రక త్వచం లేకపోతే అవి ప్రోకారియోట్స్ కేంద్రక పూర్వజీవులు. కేంద్రక పదార్థం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే యూకారియోట్స్ నిజ కేంద్రక జీవులుగా చెప్తాం. ఓకే, ఈ విధంగా కేంద్రక పూర్వజీవులు మరియు నిజ కేంద్రక జీవులు అనేటువంటి 2 రాజ్యాలుగా వేరు చేసినటువంటి శాస్త్రవేత్త చాటన్ 1925. తర్వాత కోప్లాండ్ ఇతను 1935 సంవత్సరంలో జీవులను ప్రధానంగా 4 రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. అదేంటంటే ఒకటి మొనీరా, రెండవది ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. ఓకేనా, ఇలా 4 రాజ్యాలుగా వర్గీకరించినటువంటి సైంటిస్ట్ ఎవరంటే కోప్లాండ్ 1938. తర్వాత విట్టేకర్, ఇది చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ప్రస్తుతం మనం విట్టేకర్ క్లాసిఫికేషన్ ప్రకారం జీవుల యొక్క లక్షణాలను పరిశీలిస్తాం. ఓకే, అందరికీ ఆమోదయోగ్యమైనది ఎక్కువగా అమలులో ఉన్నది విట్టేకర్ క్లాసిఫికేషన్. ఓకే, విట్టేకర్ జీవులన్నింటినీ 5 రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. ఇక్కడ మీకు సైంటిస్ట్ నేమ్ ఇచ్చి అతను జీవులను ఎన్ని రాజ్యాలుగా వర్గీకరించడానికి అడగొచ్చు, లేదా 5 రాజ్యాల వర్గీకరణ ఎవరిది, లేదా 3 రాజ్యాల వర్గీకరణ ఎవరిది అనే విధంగా కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఎక్కువగా ఆమోదయోగ్యంగా ఉన్నది ప్రస్తుతం మనం స్టడీ చేసేది ఏంటంటే విట్టేకర్ క్లాసిఫికేషన్. ఓకే, ఇతనిది 5 రాజ్యాల వర్గీకరణ. 1969 సంవత్సరంలో జీవులన్నింటినీ విట్టేకర్ మనకి 5 రాజ్యాలుగా వేరు చేశారు. అవేంటంటే ఒకటి మొనీరా, రెండవది ప్రొటిస్టా, 3 ఫంగై, 4 ప్లాంటే, 5 యానిమేలియా. ఓకే, ఈ విధంగా జీవులను 5 రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. తర్వాత విట్టేకర్ తర్వాత ఉజెటాల్ ఇతను 1990 సంవత్సరంలో ఇతను జీవులను రాజ్యాలుగా కాకుండా 3 రంగాలుగా వేరు చేయడం జరిగింది. అవేంటంటే అరాకియా, బ్యాక్టీరియా అండ్ యుకారియా అని చెప్పి ఇట్లా 3 రంగాలుగా 3 డొమైన్స్గా మనకి వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఉజెటాల్. తర్వాత ఉజెటాల్ తర్వాత 1998 సంవత్సరంలో జీవులన్నిటినీ
6 రాజ్యాలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఇద్దరు శాస్త్రవేత్తలు వీళ్ళు, కెవిలియర్ అండ్ స్మిత్. వీళ్ళిద్దరూ కూడా జీవులను 6 రాజ్యాలుగా వేరు చేయడం జరిగింది. ఓకేనా, అవేంటంటే ఒకటి బ్యాక్టీరియా, రెండోది ప్రోటోజోవా, 3 క్రోమిస్టా, 4వది ఫంగై, 5 ప్లాంటే, అలాగే 6వది యానిమేలియా. ఇట్లా మనకి 16వ శతాబ్దం మొదలుకొని ఇట్లా ప్రస్తుతం 19-20వ శతాబ్దం వరకు వివిధ శాస్త్రవేత్తలు జీవులను ఎలా వర్గీకరించారనేది మీకు ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక 9th క్లాస్ బయాలజీలో దీన్ని ఒకసారి స్టడీ చేయండి. దీంతో పాటు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది ఔషధ గుణాల ఆధారంగా కానీ, లేదా పుష్పాల ఆధారంగా కానీ, లేదా మొట్టమొదటిసారిగా జీవులను వర్గీకరించింది కానీ, అది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మీరు స్టడీ చేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది వివిధ శాస్త్రవేత్తలు జీవులను ఎలా వర్గీకరించారనేది. అయితే ఎందుకు ఈ విధంగా వర్గీకరించారనేది డీటెయిల్డ్గా మనకి ఇవ్వలేదు. ప్రధానంగా మనకి విట్టేకర్ క్లాసిఫికేషన్ని మనం డీటెయిల్గా చదువుకోవడం జరుగుతుంది. 5 రాజ్యాల వర్గీకరణ, అందరికీ ఆమోదయోగ్యమైన వర్గీకరణ. ఓకేనా, ఇది 5 రాజ్యాల వర్గీకరణ. ఇది విట్టేకర్కి సంబంధించి. ఇందులో మొనీరా, ప్రోటిస్టా, ఫంగై, ప్లాంటే అండ్ యానిమేలియా. ఓకే, వీటి గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జీవుల వర్గీకరణలో ప్రతి విభాగంలో చూడండి, మొనీరా రాజ్యం దగ్గర నుంచి మనకి యానిమేలియా వరకు ప్రతి రాజ్యంలో ఉండేటువంటి జీవులు వాటి యొక్క లక్షణాలని మనం స్టడీ చేస్తాం. ఓకే, ఇప్పుడు మొనీరా జీవుల యొక్క లక్షణాలు ఏమున్నాయో చూద్దాం. చూడండి, విట్టేకర్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి 5 రాజ్యాలు ఏంటంటే, ఒకటి మొనీరా, 2 ప్రోటిస్టా, 3 ఫంగై, 4 ప్లాంటే, 5 యానిమేలియా. ఓకే, ఈ 5 రాజ్యాలు కూడా మనకి విట్టేకర్ క్లాసిఫికేషన్లో ఉండేటువంటి రాజ్యాలు. ఓకే, ఇందులో ఫస్ట్ది మొదటి రాజ్యం మొనీరా యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మొనీరా రాజ్యపు జీవుల యొక్క లక్షణాలు పరిశీలిస్తే ఇవి అతి పురాతన జీవులు. ఓకే, భూమి మీద జీవిస్తున్నటువంటి జీవులన్నిటిలో అత్యంత పురాతన జీవులను మనం మొనీరా రాజ్యంలో చూస్తాం. ఓకేనా, అంతేకాకుండా ఇది కంటికి కనపడినటువంటి సూక్ష్మజీవులు. ఓకే, అలాగే ఏకకణ జీవులు, ఇవి యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. ఓకే, వీటి యొక్క కణ నిర్మాణం పరిశీలిస్తే వీటిలో కేంద్రక పదార్థం ఉంటుంది కానీ కేంద్రక త్వచం అనేది ఉండదు. అందువల్ల ఈ మొనీరా వర్గపు జీవులను కేంద్రక పూర్వజీవులుగా చెప్తాం. కేంద్రక పూర్వజీవులు. ఓకే, ఇది మొనీరా వర్గపు జీవుల యొక్క లక్షణాలు. అంతేకాకుండా ఈ జీవులలో మనకి ప్రత్యుత్పత్తి అనేది ప్రధానంగా ద్విధావిచిత్తి ద్వారా జరుగుతుంది. మొనీరా రాజ్యపు జీవుల్లో ప్రత్యుత్పత్తి ద్విధావిచిత్తి ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా ఈ మొనీరా రాజ్యపు జీవులు ప్రధానంగా చలించడానికి కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు కలిగి ఉంటాయి. అవి శైలికల ద్వారా కానీ లేదా కశాభాల ద్వారా కానీ ఇవి చలించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి అత్యంత పురాతన జీవులు, కంటికి కనపడినటువంటి సూక్ష్మజీవులు, ఏకకణ జీవులు, అంతేకాకుండా కేంద్రక పూర్వజీవులు. వీటి యొక్క కేంద్రక పదార్థం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉండదు. ఓకేనా, తర్వాత వీటిలో ప్రత్యుత్పత్తి ద్విధావిచిత్తి ద్వారా జరుగుతుంది. ఇవి శైలికల ద్వారా కానీ లేదా కశాబాల ద్వారా కానీ చలించడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ వర్గపు జీవులకు ఉదాహరణగా మనం ఏం చెప్తామంటే, చూడండి, మొనీరా రాజ్యపు జీవులకు ఉదాహరణ నాస్టాక్, అనాబినా, అలాగే సైనోబాక్టీరియా. ఇవన్నీ కూడా మొనీరా రాజ్యపు జీవులకు ఉదాహరణ. అయితే మొనీరా రాజ్యపు జీవులను ప్రధానంగా మళ్ళీ 3 వర్గాలుగా వేరు చేయడం జరిగింది. అది ఒకటి ఆర్కీబ్యాక్టీరియా, రెండవది యూబ్యాక్టీరియా, మూడవది సయానోబాక్టీరియా. ఓకే, ఇట్లా మొనీరా రాజ్యపు జీవులను 3 వర్గాలుగా వేరు చేయడం జరిగింది. ఇందులో ఆర్కీబ్యాక్టీరియా అంటే అతి పురాతన బ్యాక్టీరియా, ప్రస్తుతం మనుగడ సాగిస్తున్నటువంటి అతి పురాతన బ్యాక్టీరియా అంతా కూడా మనకి ఆర్కీబ్యాక్టీరియా
వర్గానికి చెందుతుంది. ఓకే, ఇవి ఎట్లాంటి వాతావరణంలో అయినా జీవించగలవు. అత్యంత వేడినీటి ప్రాంతంలో కూడా జీవించగలవు, అలాగే అత్యంత శీతల ప్రాంతంలోనూ, అలాగే అత్యంత లవణీయత కలిగిన ప్రాంతంలో కూడా ఇవి జీవించగలవు. ఓకే, ఎక్కువ వేడి కలిగినటువంటి ప్రాంతాల్లో వేడి నీటి బుగ్గల్లో జీవించేటువంటి బ్యాక్టీరియాని మనం థెర్మోఫైల్స్గా చెప్తాం. అలాగే అత్యంత లవణీయత సాల్ట్ కలిగినటువంటి ప్రాంతంలో జీవించే జీవులను మనం హాలోఫైల్స్ అని చెప్తాం. ఓకేనా, ఇట్లా ఎట్లాంటి వాతావరణంలో అయినా జీవించగలిగినటువంటి అతి పురాతన బ్యాక్టీరియా అంతా కూడా ఆర్కే బ్యాక్టీరియాలో చెప్పుకుంటాం. తర్వాత యూ బ్యాక్టీరియా, దీనికి ఉదాహరణగా మనం ఈకోలై, అలాగే రైజోబియం, స్ట్రెప్టోకోకస్ మొదలైన బ్యాక్టీరియాని మనం యూ బ్యాక్టీరియాలో చెప్తాం. ఓకే, ఇది నిజమైన బ్యాక్టీరియాగా చెప్తుంది. ఈ సూక్ష్మజీవులు అనేవి ప్రధానంగా ఎక్కువగా ఉపయోగపడేటువంటి జీవులు ఉంటాయి. ఇందులో ఈ కోలై అనేది జీవుల యొక్క ఆహారనాళంలో ఉండి ప్రధానంగా విటమిన్స్ తయారీకి ఉపయోగపడుతుంది. తర్వాత రైజోబియం, ఇది లెగ్యుమినేసి మొక్కల యొక్క వేరుబుడిపిల్లో ఉండి నత్రజని స్థాపనకు హెల్ప్ చేసేటువంటి బ్యాక్టీరియా. ఓకే, ఇట్లా యూ బ్యాక్టీరియా. మనకి మొనిరా రాజ్యపు జీవులలో ఎక్కువ శాతం మనకి ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి. ఓకేనా, తర్వాత సైనో బ్యాక్టీరియా, వీటిని నీలి ఆకుపచ్చ శైవలాలుగా పిలుస్తాం. నీలి ఆకుపచ్చ శైవలాలు, దీనిలో బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా పిలుస్తాం. అయితే సాధారణంగా సైనో బ్యాక్టీరియా అనేది బ్యాక్టీరియా కాదు. ఓకే, ఇది బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకే, ఎక్కువగా బాహ్య నిర్మాణం పరిశీలిస్తే ఇది శైవలాన్ని పోలి ఉంటుంది, అంతర్ నిర్మాణం బ్యాక్టీరియాని పోలి ఉంటుంది. అయితే ప్రత్యేకంగా దీన్ని ఎందుకు చెప్తామంటే ఇది పత్రహరితాన్ని కలిగి ఉండి ఆహార పదార్థాలను తయారు చేసుకోగలిగినటువంటి జీవి. ఓకేనా, దీన్ని సైనో బ్యాక్టీరియా అంటాం, దీన్ని బ్లూ గ్రీన్ ఆల్గేగా పిలుస్తాం. ఓకే, శైవలాల యొక్క లక్షణాలు అలాగే బ్యాక్టీరియా యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి. బ్యాక్టీరియా లక్షణాలు కూడా కొంతవరకు ఉన్నాయి కాబట్టి దీన్ని మొనిరా రాజ్యంలో ఉంచడం జరిగింది. ఓకేనా, ఇది మొనిరా రాజ్యపు జీవుల యొక్క లక్షణాలు. మరొకసారి చూడండి ఒకసారి. ఇవి అత్యంత పురాతన జీవులు, కంటికి కనపడినటువంటి సూక్ష్మజీవులు, ఇవి ఏకకణ జీవులు. కేంద్రక పదార్థం చుట్టూ కేంద్రక త్వచ ఉండదు కాబట్టి వీటిని కేంద్రక పూర్వజీవులుగా చెప్తాం. వీటిలో ప్రత్యుత్పత్తి ద్విధా విచిత్తి ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా వీటిలో చలనం అనేది మనకి కశాబాలు లేదా శైలికల ద్వారా జరగడం అనేది జరుగుతుంది. ఓకే, ఇందులో ఈ మొనిరా రాజ్యపు జీవులను 3 విభాగాలుగా వేరు చేయడం జరిగింది. ఒకటి ఆర్కే బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా అండ్ సైనో బ్యాక్టీరియా. ఆర్కే బ్యాక్టీరియా ప్రస్తుతం మనుగడ సాగిస్తున్నటువంటి అతి పురాతన బ్యాక్టీరియా మనకి ఆర్కే బ్యాక్టీరియాలో చెప్తాం. తర్వాత యూ బ్యాక్టీరియా, ఈకోలై, రైజోబియం, స్ట్రెప్టోకోకస్ మొదలైనవన్నీ యూ బ్యాక్టీరియాలో చెప్తాం. ఓకే, తర్వాత నీలి ఆకుపచ్చ శైవలాన్ని మనం సైనో బ్యాక్టీరియా పిలవడం జరుగుతుంది. ఇవి పత్రహరితాన్ని కలిగి ఉండి ఆహార పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇది మొనిరా రాజ్యపు జీవుల యొక్క లక్షణాలు. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో మిగిలిన రాజ్యాలు ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే మరియు యానిమేలియా ఈ జీవుల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం.